కొర్నేలి అని బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తిని గురించి మనం చూడగలం. 100 మందికి అధికారి కొర్నేలి. 100 మందికి ఈయన అధికారి. ఈయన ఏది చెబితే అది 100 మంది చేస్తారు. కూర్చోమంటే కూర్చుంటారు, పైకి లేగు అంటే పైకి లేగుస్తారు, నడవండి అంటే నడుస్తారు. ఈయన ఏది చెబితే ఆ 100 మంది అదే చేస్తారు. ఇక్కడ ప్రభు నాతో మాట్లాడిన ఒక మంచి మాట ఏమిటంటే, కొర్నేలి తన ఇంటి వారందరితో సహా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! ఇంటి వారందరితో సహా కొర్నేలి భయభక్తులు గలవాడై జీవిస్తున్నాడు దేవుని యందు. మన జీవితాల్లో చాలామంది కుటుంబాలలో కుటుంబం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది అతి తక్కువగా మనం చూడగలం. భార్యకు దేవుని మీద భయం ఉందనుకోండి, భర్తకు దేవుని యందు భయం ఉండదు. భర్తకి దేవుని యందు భయం ఉన్నది అనుకోండి, భార్యకు దేవుని యందు భయం ఉండదు. ఒకవేళ భార్య భర్తలకు ఇద్దరికీ దేవుని యందు భయం ఉన్నది అనుకోండి, పిల్లలకి భయం ఉండదు. పిల్లలు దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులతో జీవించని వారిని మనం చూడగలం. ఇలా ఎవరో ఒకరి ఇంటిలో దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొర్నేలి కుటుంబంలో మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించే కుటుంబం అని మనం బైబిల్లో చూడగలం. ఎంత అద్భుతమైన మాట అండి! కుటుంబముతో సహా ఇది చాలా ప్రాముఖ్యం. ఈ దినాలలో అనేక కుటుంబాలలో కనబడనిది ఇదే. మందిరానికి వెళ్తూనే ఉంటారు, ఆదివారం వస్తే చిల్లర మార్చి కానుకలు వేస్తూనే ఉంటారు. మేము కూడా భక్తులమి, క్రిస్టియన్లమి అని ప్రజలకి కనబడుతూ ఉంటారు. కానీ కుటుంబముతో సహా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూనే ఉంటారు. ఎంత శాపం అండి కుటుంబానికి! ఈ కొర్నేలి కుటుంబం మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని తేటగా మనతో రాస్తున్నాడు, మనకు హెచ్చరిస్తున్నాడు, మనతో బోధిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది. ఒకరంటే ఒకరికి గౌరవం లేదు, కుటుంబంలో ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు, ఒకరంటే ఒకరికి సరిపడట్లేదు, ఒకరంటే ఒకరు క్షమించుకోలేని పరిస్థితి. మరి కుటుంబంలోనే ఈ విధంగా మనుషులు ఉంటే ఇక దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తారండి? దేవుని యందు భయముతో, భక్తితో ఎలా బ్రతకగలరండి? ఆలోచించండి ఒకసారి. దేవుని ఆరాధిస్తున్న క్రైస్తవ కుటుంబం అంతయు భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలి. కుటుంబం అంతయు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పాల్గొనాలి. కుటుంబం అంతయు భయభక్తులు కలిగి ప్రభు కొరకు బ్రతకాలి. ఏలీ కుమారులు శపించబడ్డారు, తండ్రి చనిపోయాడు. వారి మరణ వార్త విని ఎంత ఘోరమైన పరిస్థితి! ఈ పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదు. లోతు కుటుంబానికి కలిగినట్లుగా, ఏలీ కుటుంబానికి కలిగినట్లుగా ఏ ఒక్క కుటుంబానికి కలగకూడదనే దేవుడు కొర్నేలి కుటుంబాన్ని మనకు చూపించి మాట్లాడుతున్నాడు. కొర్నేలి కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని ఆరాధించే కుటుంబం, దేవుడంటే భయము, భక్తి కలిగిన కుటుంబం. మనలాగా ఆయన ఎప్పుడూ మందిరానికి వెళ్ళలేదు, మనలాగా మందిరంలో కూర్చొని వాక్యాలు వినలేదు, మనలాగా ప్రతి వారం ఇదిగో మందిరంలో కూర్చొని ప్రభుని ఆరాధించలేదు. మనలాగా ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉన్నట్లుగా ఆ రోజుల్లో బైబిల్ లేదు. అయినా దేవుని గురించి విన్నాడు. విని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటకు కుటుంబం అంతయు సిద్ధపడి, అలా సిద్ధపడి దేవుని యందు భయభక్తులతో జీవించింది. మరి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనకు బైబిల్ ఉన్నది, రోజు వాక్యాన్ని చదువుతాం, ప్రార్థనలు చేస్తాం, మందిరానికి వెళ్తాం. మరి కుటుంబం అంతా కలిసి మేము అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అని చెబుతూనే ఉంటాం. కానీ కుటుంబంలో మాత్రం భయము కనబడట్లేదు. నా ప్రేమైన సహోదరులారా, భయభక్తులు లేని కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేస్తాడండి. భయభక్తులు లేని కుటుంబాల్లో దీవెనలు ఉండవండి. భయభక్తులు లేని కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదము కనబడదండి. ఇంతవరకు ఏదో అయిపోయింది, ఏదో భక్తి చేస్తున్నాం, భయం లేని భక్తి చేస్తున్నాం,
భయం లేని ప్రార్థన చేస్తున్నాం, భయం లేని ఆరాధనలకి వెళ్తున్నాం. అయితే ప్రార్థిస్తున్నప్పటికీ, ఆరాధన చేస్తున్నప్పటికీ, కానుకలు ఇస్తున్నప్పటికీ కుటుంబాల్లో దీవెనలు లేవు. కారణం భయం లేని జీవితం. కొర్నేలు చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు నుండి ఒక చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, నా కుటుంబం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించాలయ్యా. అట్టి భాగ్యం నాకు దయచేయి నాయన. నా పిల్లలకు నీ యందు భయము దయచేయి. నా భార్యకు, నా భర్తకు, నా తల్లిదండ్రులకి, నా ఇంటిలో ఉన్న వారికి అందరికీ నీ యందు భయము భక్తి కలిగి జీవించినట్లు సహాయము చేయి నాయన అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అట్టి భయము భక్తితో ఆరాధించుటకు మంచి మనస్సును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రం. తేటగా మీరు మాతో మాట్లాడారు. కొర్నేలి కుటుంబముతో సహా భయభక్తులు కలిగి బ్రతికారు. మా జీవితాల్లో, కుటుంబాల్లో ఒకరు మాట వింటే మరొకరు వినట్లేదు, ఒకరికి భయం ఉంటే మరొకరికి భయం లేదు. అయితే కొర్నేలిలాగా మేము కూడా కుటుంబం అంతయు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము చేయాలి. ఏలీ కుటుంబం శాపంగా మార్చబడింది, లోతు కుటుంబం శాపముగా మార్చబడింది. మా కుటుంబాలు శాపానికి గురి కాకూడదయ్యా. ఆశీర్వాదానికి కారకులుగా మా కుటుంబాలు ఉండాలి. అట్టి దీవెనలు మాకు అనుగ్రహించమని, ఈ దినము నుండి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా మా ఒక్కొక్కరి కుటుంబాలను ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.